అన్న మస్తు షేడ్స్ ఉన్నాయిరా. సినిమా అయితే మొత్తం వేరే లెవెల్ ఉందన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే మన లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో నువ్వు చేయలేవు, ఇది నువ్వు చేయలేవు, నువ్వు చేయలేవు అని ప్రతి ఒక్కరి లైఫ్లో ఎవరో ఒకరు అంటూనే ఉంటారు. అది మన చుట్టాలవని ఎవరైనా అంటూనే ఉంటారు. కానీ అలాంటిది అంటే హీరో అతను మొత్తం ఎంత కష్టపడి ఫ్యూచర్లో ఎలా అయితే సక్సెస్ అవుతాడో అనేది మంచి చూపించింది అన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సో మీరు చెప్తున్నా కదా అభినవ్ అన్న నిన్న సినిమాల్లో అంతా కామెడీ రోల్లో చూసాము. అదంతా కాదన్న, ఒక హీరో మెటీరియల్ అని చెప్పుకోవచ్చు అన్న. హీరో అంటే హీరో మెటీరియల్ అంటే ఎమోషన్స్ కానీ అవన్నీ కానీ అలానే చేసిండు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు చూడండి సినిమా, మీకు చాలా మంచిగా నచ్చుతుంది. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అన్న, అంటే వాడు పగోడు కదరా, పగోడైనా కానీ కొడితే వీపు మీద కొట్టాలి కానీ కడుపు మీద కొట్టకూడదు కదా అని చెప్పి ఒక మంచి డైలాగ్ ఉందన్న. సో మీరు సినిమా చూడండి, మీకు పక్క నచ్చుతుంది అన్న. మస్తు షేడ్స్ ఉన్నాయిరా, సినిమా వేరే లెవెల్ ఉందన్న. నువ్వు నెక్స్ట్ మెగాస్టార్ సార్ కంటే ఎక్కువ కావాలి. పండ్రా కొంచెం జెన్యూన్ గా రివ్యూ చెప్పండి. నచ్చిందా లేదా జెన్యూన్ గా రివ్యూ థ్యాంక్ యూ. ఈ స్టంట్లే మొద్దు భయ్యా. సినిమా బాగుంటే సినిమా వెళ్తుంది. సినిమా బాగుంది చెప్పండి, బయటికి పెట్టండి. అసలు ఎవరిని మాట్లాడినట్లేదు. లస్సీ తాగుకోను భయ్యా. ఇప్పుడే మస్తు షేడ్స్ సినిమా చూసిన, చాలా బాగుంది నిజంగా. మధ్యతరగతి కుటుంబం వల్ల ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు పడుతున్నారు అనేది ఒక అద్భుతంగా చూపించారు. నిజంగా అన్నయ్య యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది అన్నయ్య యాక్టింగ్ తో పాటు. అన్న డైలాగ్ డెలివరీ అసలు పంచులు మామూలుగా లేవన్నా. అసలు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సినిమా మాత్రం ఎక్కడ మీకు ఇంత అంటే ఇంత ల్యాగ్ కూడా ఉండదు. మంచి అద్భుతమైన సినిమా భయ్యా, ఎవ్వరు మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు చూడండి. అసలు క్యారెక్టర్ వైజ్ అయితే నిజంగా హీరో హీరోయిన్ మధ్య ఆ లవ్ ట్రాక్ కూడా చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. చాలా బాగుంది అన్న, వండర్ఫుల్. నేను ఎప్పుడు మర్చిపోను ఇలాంటి సినిమా మాత్రం. తప్పకుండా రెండోసారి చూడాలని ఉంటుంది. ఎవ్వరు ఒకసారి అయితే చూసి ఒకరు రెండోసారి కూడా చూసి అంత బాగుంది అన్న సినిమా. ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారు, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. గుర్తుపెట్టుకొని అన్న, మా అన్నోడి యాక్టింగ్ అయితే మామూలు చించేసారు. డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ భయ్యా. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాకైతే బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఎవడు లేదన్నా ఇదన్నా బ్లాక్ బస్టర్ హిట్ అంతే. ఇది చిన్న సినిమా అది అని ఎవడన్నా ఇది బాగలేదు అది బాగలేదు అంటే, కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే. ప్రతి కామెడీ కానీ ప్రతి సీన్ కానీ అద్భుతంగా ఉంది. ఏదైనా సరే మంచిగా ఉంది. నేను చెప్తున్నా చూడు, చిన్న సినిమాలని ఎంకరేజ్ చేయండి, పెద్ద సినిమాలు కాదు. అది చెప్తున్నా, నేను బరాబర్ చెప్తున్నా. అది బాగాలేదు ఇది బాగాలేదు చూడు. నేను బూతులు మాట నీళ్ళకపోతే భయంలో తీసే కెమెరా. టు బి హానెస్ట్, ఒక కామెడియన్ ఒక హీరోలా నటిస్తే ఎలా ఉంటుంది ఈ మూవీలో సూపర్ గా చూపించారు. ఫోటోషాప్ అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్ కి పక్క నచ్చుతుంది ఈ మూవీ. ఎందుకంటే మూవీలో చాలా షేడ్స్ ఉన్నాయన్న. ఆ షేడ్స్ అభినవ్ గారిలో వన్ మ్యాన్ షోగా చూపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ ఉంటుంది, మళ్ళీ ఎమోషనల్ అయిపోయి లాస్ట్ కి ప్యాక్ అవుతుంది అన్న. నాకైతే నచ్చింది. చాలా మంది చెప్తారు ఒక మెసేజ్ వచ్చింది ఈ స్టోరీలో, ఏంటంటే కష్టాలు ఎవరికి ఉండవు, అది దాటుకుంటా పోతేనే సక్సెస్ వస్తుంది. అది చూసి మనం ఓడిపోతాం అంతే. సో అలాంటి మెసేజ్ తో ఒక మూవీ మన షేడ్స్ అని తీసినారు. షేడ్స్ ఏంది అనేది మీరు ఈ వీకెండ్ కి వస్తే చూస్తే అదిరిపోతుంది అంతే. మత్ షేడ్స్ ఉన్నాయి సినిమా అయితే అన్న. నిజంగా అంటే డైలాగ్ ఫేమస్ అయింది కాబట్టి టైటిల్ పెట్టారు. సినిమా కూడా టైటిల్కి ఏం మాత్రం తీసుకోకుండా సేమ్ ప్రతి ఒక్కడు మంచి షేడ్స్ అయితే కనిపించింది సినిమాలో. మంచి కామెడీ యాంగిల్ ఉంది, మంచి ఎమోషన్ ఉంది, మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. అది పిల్లలు కావచ్చు, మన యూత్ కావచ్చు, లేదా మన పేరెంట్స్ కావచ్చు, పెద్దలు కావచ్చు. అటు యూత్ కనంటే డైలాగులు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కోట రేసిన పడుకోవాలంతే. అదేదో బాగా నచ్చింది. ఓవరాల్గా మూవీ కోసం మత్ షేడ్స్ ఉన్నది కోసం చెప్పాలంటే సినిమా అయితే మంచి మూవీ అన్న, మంచి ఫ్యామిలీ అంటే సింపుల్ మూవీ అనమాట. మనం ఓవర్గా ఎలివేషన్ అన్నీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. అభినవ్ని
కామెడీని నమ్ముకుని వెళ్తే మాత్రం సినిమా 100% మనకి వర్తే వర్మ వర్తే 300 రూపాయల టికెట్ కూడా. అలాగే అక్కడక్కడ ఎమోషన్స్ కూడా చాలా బాగా క్యారీ చేశాడు మన అభినవ్ గారు. అంటే మిగతా సినిమాలో కామెడీ రోల్స్ ఎక్కువ చేసిన వల్ల మనకి కామెడీగా మీరు అనుకున్నారు, బట్ ఈ సినిమాతో తన హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. ಮತ್ತು లీడ్ రోల్లో చాలా బాగా యాక్ట్ చేశాడు. కామెడీ టైమింగ్ కానీ ఎక్కడ తగ్గలేదు. ఎమోషనల్గా కొత్తగా నటించి కొత్తగా మళ్ళీ ఇంప్రెస్ చేశాడని చెప్పొచ్చు. సో ఓవరాల్గా అభినవ్ గారి సినిమా మస్తు షేడ్స్ అనే సినిమా అయితే సూపర్ హిట్ మూవీ అండి. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది అన్న. మస్తు షేడ్ సినిమా చూసినాం ఇప్పుడే. మన అన్న కమెడియన్గా చేసి ఇప్పుడు యాక్టర్గా చేసిండు. సో హీరోగా అయితే మెప్పించిండు. స్టార్టింగ్ 10-15 మినిట్స్ స్లోగా అనిపించింది. దాని తర్వాత నుంచి సినిమా ఎక్కింది. నెక్స్ట్ క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి. నీట్గా ఉంది, వల్గారిటీ ఏమీ లేదు. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు సినిమా. మంచి ఎమోషన్స్తో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి మాత్రం 100% కనెక్ట్ అవుతుంది. ఈ స్టోరీ చూస్తుంటే మనల్ని మనం చూసినట్టుగా అనిపిస్తుంది. ఒక డైలాగ్ మాత్రం బాగా నచ్చింది నాకు. ఏంటంటే హీరో అంటాడు విలన్ గురించి ఒక మాట అంటాడు, ఈపు మీద కొట్టొచ్చు కానీ కడుపు మీద కొట్టొద్దురా అంటాడు. ఆ డైలాగ్ నాకు చాలా కనెక్ట్ అయింది. ఈ సినిమా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలు మాత్రం వచ్చి చూస్తే యూత్ చాలా కనెక్ట్ అవుతుంది. హీరో యాక్టింగ్ చాలా బాగుంది. సేమ్ టైం నెగిటివ్ రోల్ చేసిన అలీరేజా కూడా రాహుల్ క్యారెక్టర్తో చేసిండు, చాలా బాగా చేసిండు. అంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఒక హీరోగా చూసినాం కదా, చాలా లైక్ చేసినాం ఆయన. ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నెగిటివ్ రోల్లో ఆయన తిట్టుకున్నాం మేము సినిమా చూసి. ఏం లేవన్నా, నీట్గా ఉంటుంది సినిమా. ఫైట్స్ లాంటివి, వల్గారిటీ, రొమాన్స్ అలాంటివి లేకుండా చాలా నీట్గా ఫ్యామిలీతో చూడవచ్చు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి పడే బాధలు పైకి రావడానికి ఎన్ని స్ట్రగుల్స్ పడతాడో ఈ సినిమాలో క్లియర్ కట్గా అనిపించింది. కామెడీ కూడా బాగుందన్న. కామెడీ కానీ ఇదంతా బాగుంది. నీట్గా ఒక ఫ్యామిలీతో వెళ్ళి పిల్లలతో వెళ్ళి చూడాల్సిన సినిమా. ఒక యూత్ వరకు కూడా బాగుంది. వల్గారిటీ అయితే లేదు. కొత్తగా ట్రై చేసిండు. మస్తు షేడ్స్ ఉన్నాయి. 90 వేసి సినిమా చూసిన తర్వాత కోటరేసి ఇంట్లో వండాలి. అసలు మామూలుగా లేదు, వండర్ఫుల్గా ఉంది. మనం ఆ హీరో అన్న గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ అయితే సూపర్ అన్న. నిజంగా మధ్యతరగతి వ్యక్తి ఎంతసేపటికి అనగదొక్కాలని చూస్తారు కానీ ఎవరు సపోర్ట్ అని చేయరు. ఆ సపోర్ట్ గురించి కానీ అద్భుతంగా చూపించారు. మన క్యారెక్టర్ అయితే మామూలుగా లేదు. అల్టిమేట్ అంటే ఇలాంటి కేటగిరీ క్యారెక్టర్ అయితేనే చాలా తక్కువ వస్తుంది. అంటే సింపుల్గా వెళ్ళిపోవడం, సింపుల్ సిటీతో మంచి అసలు హైలైట్ అన్న. అసలు హీరోయిన్ మధ్యలో లవ్ ట్రాక్ కూడా చాలా బాగా అనిపించింది. అంటే ఎక్కడ కూడా చూసినంతసేపు కూడా ఎక్కడ ల్యాగ్ కానీ బోర్ కానీ అనిపించలేదు. చూసినంతసేపు కూడా అలా చూస్తూ ఉండిపోయినాం. బాగుంది, నాకైతే బాగా నచ్చింది అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాకైతే పిచ్చగా నచ్చింది. ఒకసారి చూస్తే రెండోసారి చూడాలనిపించింది. వండర్ఫుల్ అన్న, బాగుంది. ఇంకోటి మెయిన్ ఏంటంటే అన్న యాక్టింగ్ అన్న, అదైతే ఫిదా అవ్వచ్చు నిజంగా. వేరే లెవెల్ సినిమా, వేరే లెవెల్కి వెళ్ళిపోవడం ఏంటంటే అన్న యాటిట్యూడ్, అన్న యాక్టింగ్ అని చెప్పొచ్చు. చాలా బాగుందన్న. అలాగే మంచి కలెక్షన్లు వస్తాయి, ఇందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. చాలా ఈరోజు రిలీజ్ అయింది. ఈజ్ ద బెస్ట్ సినిమా అని మాత్రం ఖచ్చితంగా చెప్తా. బాగుంది, నేను బాగా ఎంజాయ్ చేసిన. సూపర్ అన్న, బాగుందన్న. సిద్ధార్థ కూడా మూవీ చాలా బాగుంది. లే అన్న, దానికి దీనికి అసలు పొంతనే లేదు. ఇది సపరేట్ ట్రాక్, అది సపరేట్ ట్రాక్. అసలు లైఫ్లో లవ్ ఎంత ముఖ్యం అనేది కూడా ఒక ఈ రోజుల్లో ఎట్లుందంటే లవ్కి ఇచ్చిన ఇంపార్టెంట్ కెరీర్కి ఇస్తలేరు. అది దాని గురించి క్లియర్గా చూపించారు. వండర్ఫుల్. అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాకుండా ఒక అంటే ఈ రోజుల్లో చాలామంది అర్జున్ రెడ్డి తోటి పోల్చారు కానీ అర్జున్ రెడ్డికి దీనికైతే సంబంధం లేదు. ఒక మంచి సినిమా అన్న. అసలు ఈ సినిమా మాత్రం యూత్కి అయితే బాగా కనెక్ట్ అయిపోతుంది. ఆ లిప్ లాక్లు కానీ, ఆ రొమాంటిక్ సీన్లు కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంటే దీంతో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది సినిమా. అది చాలా మంచిగా ఉందన్నమాట. అంటే సినిమా చూస్తే అర్థమవుతుంది. చెప్పిన దానికన్నా చాలా బాగుంది భయ్. ఆ సినిమాకి అయితే ఎలాంటి డౌట్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ అయితే ఇంకా వండర్ఫుల్, ఇంకా వేరే లెవెల్లో తీసుకెళ్లారు. సూపర్. చూసిన నితిన్ సినిమా కాదు, అభినవ్ గోమటం, అలీరేజా. అదే ఓనమాలు నేర్చుకోవాలంటారు కదా, వాళ్ళతో అంటారు కదా. సో వీళ్ళు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటులు. వీళ్ళకి ఇలా మంచి ప్లస్ ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్తో రావడం చాలా బాగా అనిపించింది. కొంచెం ఫైటింగ్ ఉంటే బాగుండి అనిపించింది. ఎందుకంటే వీళ్ళని చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, బాడీ కటింగ్తో, అందంతో. సో ఆ అందానికి మనం పెట్టే వాల్యూ ఏదో అంటారు కదా, అటువంటి డైలాగ్ కొట్టాలనిపించింది. అభినవ్ గోమటం ఆయన డైలాగే, మీరు నీలో చాలా మస్తు షేడ్స్ ఉన్నాయి ఆయన డైలాగ్ ఉంది. ఆయన డైలాగ్ ఆయన పెట్టి ఆయనకే సినిమా తీయడం అనేది రియల్ గ్రేట్. అబ్బా కమలాసన్ నీలో చాలా షేడ్స్ ఉన్నాయి. కమలాసన్ మించిన షేడ్స్ ఫ్యూచర్లో చూడాలని మేము అనుకుంటున్నాము. హీరోయిన్ క్యారెక్టర్ చాలా క్యూట్గా అనిపించేస్తుంది, చాలా బాగుంది. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా త్రూఅవుట్ హీరోయిన్తో పాటు ఉంచేసి ఆమెకు అంత స్కోప్ ఇవ్వడం అనేది రియల్లీ గ్రేట్. తిరుమల తిరుపతి వెంకటేశ, నిజంగా డైరెక్టర్ పేరు కూడా తిరుపతి అంట. చాలా బాగా అనిపించింది. డైరెక్షన్ అయితే చాలా బాగుంది, విజువలైజేషన్ బాగుంది. పల్లెటూరు వాతావరణం చూపించారు. అక్కడక్కడ మనకు ట్రాఫిక్ జామ్ అయ్యే సన్నివేశాలు కూడా మనకు హై లెవెల్లో చూపించారు. చాలా బాగా అనిపించేది. ఒక పాత్రలో ఒకటి ఇంజనీర్ ఉంటారు, ప్రింటర్ మిషన్ ఇంజనీర్. ఆయన చాలా సీనియర్ యాక్టర్. ఆయనకు కూడా పెట్టేసి పాత్రలో ఆయన కొన్ని డైలాగ్స్ ఇచ్చి చాలా బాగా అనిపించింది. ఇంకా ఎండింగ్ అయితే అసలు అట్లా వణుకు పుడుతూ ఉంటుంది. సస్పెన్స్ టోటల్గా టెన్షన్ పుడుతూ ఉంటుంది. మిషన్ బాగా అవుతా లేదా, ప్రింట్ వస్తుందా లేదా అని. పల్లెటూరులో ఉండాలని తొక్కేయాలనుకునే వాళ్ళకి ఈ సినిమా చూడండి. మీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో బయటపడతాయి. చాలా బాగా అనిపించింది. మంచి మూవీ, వల్గర్ లేదు భయ్య. మంచి ఫ్యామిలీ చూడవచ్చు. ఫైటింగ్స్ లేవు, హ్యాపీగా కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మంచి మూవీ. అలీబాయి ఇద్దరు కలిసి చేయడం అనేది రియల్ గ్రేట్.
నేను నిజంగా చెప్తున్నా, నాకు ప్రతి రివ్యూలో అలీబాయ్ గుర్తొస్తున్నాడు. అదే అర్థం కావట్లేదు. ఎందుకంటే అబ్బా కమలాసన్ ఆ డైలాగ్తో ఆయన పాపులర్ అయిపోయాడు. అలీబాయ్ని చాలా చూసాం, నాగార్జున గారి సినిమాలో కూడా చూసాం. సో అటువంటి ఒక క్యారెక్టర్ని ఈ ఇందులో విలన్గా పెట్టి తీయడం అనేది సూపర్ అనిపించింది. అలీబాయ్తో ఫ్యూచర్లో అభినవ్ గోమటం ఇంకో సినిమా తీయాలనుకుంటున్నాం. వాళ్ళ ఇద్దరు కొట్టుకోవాలి. అభినవ్ గోమటం కొంచెం 6 ప్యాక్ మెయింటైన్ చేసి సునీల్ భాయ్ లాగా అలీబాయ్తో ఫ్యూచర్లో ఒక సినిమా తీసి ఫైటింగ్ చేయాలి. క్లైమాక్స్కి వచ్చేసరికి ఏంటన్నా సెకండ్ పార్ట్ ఉంటుందేమో అనుకున్నాము, హింట్ ఇస్తారేమనుకుని ఇవ్వలేదు. క్యూట్గా హీరోయిన్ పాత్ర క్యూట్గా అనిపించేస్తే హీరో ఒక క్యారెక్టర్ చిన్నప్పుడు ఒక చిన్న క్యారెక్టర్ ఉంటుంది, ఆమె ఒక కంపెనీ పెట్టి దాంట్లో హీరోకి జాబ్ ఇవ్వటము, వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళేసరికి హీరోయిన్కి జెలసి పుట్టుద్ది అనమాట. ఆ సమయంలో ఆమె ఫేస్ ఫీలింగ్స్ కూడా చాలా బాగా అనిపించాయి. మంచి మూవీ చూడాలని కోరుకుంటున్నా. అలీబాయ్ నీ పాత్ర ఇస్తే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే థియేటర్లో మాతో పాటు ఆయన కూర్చొని కనుక మేము తిడుతుంటే ఆయన హ్యాపీగా నవ్వుతున్నాడు భయ్య. ఎందుకంటే విలన్ని కోపం వస్తే తిడతాం కదా, ఆటోమేటిక్గా ఆయన తిడుతుంటే నవ్వుతుండే అనమాట. బయటకు వచ్చే రివ్యూ కూడా చెప్తున్నాడు, నన్ను తిడుతుంటే నాకు చాలా బాగా అనిపించింది. అలీబాయ్ అభినవ్ గోమర్తో మీరు చేసిన పాత్ర చాలా బాగా అనిపించింది. మంచి మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరూ చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మస్తు షేడ్స్ ఉన్నాయి. పిక్చర్ చాలా బాగుంది. దర్శకుడు తన ప్రతిభను చూపించాడు. మరింత అభివృద్ధి చెందే అవకాశం అతనికి కనిపిస్తూ ఉంది. హీరోయిన్ కూడా పర్వాలేదు, బాగానే చేసింది. ఆర్టిస్టులు అందరూ వాళ్ళ క్యారెక్టర్ని బాగా చేయగలిగారు. కుటుంబ సమేతంగా చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూసిన సాటిస్ఫాక్షన్ మాకుంది. ఈ సినిమాని ప్రజలు ఆదరిస్తారని కూడా నేను అనుకుంటున్నాను. బాయ్.